alone. I live for you alone. Every breath that I take, Every moment I'm awake. moment I'm awake. Lord, have your way. Lord, have your way with me. We bless and thank you for this day that you have given to us. మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు. We pray that you lead us, teach us, and bless us today. మరి ఈ రోజు మమ్మల్ని నడిపించమని మా మార్గం సరళం చేయమని వేడుకుంటున్నాను. Help us to see, help us to hear, and help us to understand. మరి వాక్యాన్ని చూడడానికి అది అర్థం చేసుకోవడానికి మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. Bless us with wisdom and understanding. జ్ఞానముతో గ్రహింపుతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. And keep us in your ways. నీ మార్గంలో నడిపించమని In వేడుకుంటున్నాను. Jesus' mighty name we pray. యేసు నామం నడి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. Let's open our Bibles to 2 Timothy chapter 2. 2 Timothy chapter 2 verse 24 to 26. 2 Timothy chapter 2 verse 24 to 26. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము 24వ వచనం నుంచి చూసినట్లయితే, Yeah. And the servant of the Lord must not quarrel, but be gentle to all, able to teach and be patient. ప్రభు యొక్క దాసుడు అందరితో కూడా సాత్వికముతోనూ మరి శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని వాక్యం సెలవిస్తోంది. And now listen to the next verse. In humility correcting those who are in opposition, మరి ఎవరైతే ఎదురుగా ఉంటారో వారితో జగడమాడకుండా మరి సాధువుగా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తా ఉంది. if perhaps God would grant them repentance so that they may know the truth. మరి దేవుడే వారికి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేయను అని And the చెప్తాడు. verse 26 is very important. మరి 26వ వచనము ముఖ్యమైనది. And that they may come to their senses. మరి దానిని బట్టి వారు జ్ఞానంలోనికి వారు వస్తారు, ఆలోచనల్లోకి. Say coming to senses. Yeah, is a gift from God. Are you understanding? Coming to senses is a gift from God. మరి జ్ఞానము కలిగి ఉండడము, దానిని గ్రహింపు కలిగి ఉండడం అనేది మరి దేవుడు ఇచ్చేటువంటి బహుమానమై ఉన్నది. Because we look at people and say, how many times to tell you when you don't seem to understand? మరి Correct? You don't seem to understand. And we look at the person, we look at the problem, and we look at things in life and we say, why isn't this person in his right senses? మరి మనం చుట్టూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు అర్థం కాదు అని మరి మనం అనుకుంటూ ఉంటాము. మరి ఆలోచిస్తూ ఉంటాము, వీరు ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు, మనం చెప్పేది ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారని మరి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. And many a times a person is not in his or her senses because they don't seem to understand. మరి ఎందుకు ఆ విధంగా గ్రహించకుండా ఉంటారు అని అంటే మరి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారు. మరి అక్కడ ఏదైతే చూస్తా ఉన్నారో దాన్ని అర్థం చేసుకోకుండా ఆ గ్రహింపు అనేది కలగకుండా మరి ఆ జ్ఞానం అనేది లేకుండా ఉంటారు. And then we say, you know, if only I can explain to you, if only I can talk to you, if only I can advise you. Yes, very true. All those things are correct. మరి మనం అనుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నప్పుడు మాట్లాడాలని లేదంటే మరి వారికి అర్థం కాని విషయాన్ని విశదపరిచి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాము. అది సత్యమే. God gave Cain advice. God gave Cain advice. And you know what God said? Be very careful. Sin is crouching at your door. If you don't listen to what I am saying to you now, you are in deep trouble. God gave advice. But did Cain listen? No. Did he come to his senses? No. Why? Because he
wanted to be independent of God's advice and do what he feels is right. Amen? Are you understanding what I'm trying to say? That somewhere he is not willing to see what God is saying, but he wants to do what he wants to do. అయితే దేవుడు కయ్యూనుని కూడా మరి గద్దించి ఉన్నాడు, మరి ఆయనకు కూడా చెప్పి ఉన్నాడు, మరి పాపము నీ తలుపు దగ్గర వచ్చి నిల్చొని ఉన్నది, మరి నువ్వు కోపంతో మరి ఆ పాపం అనేది చేయకు, కోపంలో నిలిచి ఉండవు కానీ మరి ఆయనకు చెప్పి ఉన్నాడు. కానీ మరి ఆయన దేవుని యొక్క మాటను అనేది వినకుండా మరి ఆయన సొంతంగా మరి ఆలోచన చేశాడు. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆయన సొంతంగా ఆయన చిత్తం ఏదో ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చేసుకున్నాడు. కానీ మరి దేవుడు ఆయనకి బెదిరించినప్పుడు కూడా, గద్దించినప్పటికీ కూడా, మరి పాపంలో పడిపోకని చెప్పినప్పటికీ కూడా మరి అది గ్రహించకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Many a times a man and a woman refuse to see sense because they want to do what they want to do. Are you understanding? I choose to do this. I will do this. I want this, and I'm going to have it my way. Very difficult for sense to come. That is when you and I should understand that grace has to come. Because without grace coming, a man and a woman is not going to really see sense in what you say, I say, Bible says, God says. Are you understanding? Because they've already made up their mind. This is how it is. And nothing is going to change. మరి అయితే మనలో కూడా చాలా మంది మరి మనము కూడా మన సొంతంగా మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటాము. మరి దేవుడు చెప్పేటువంటి మాటలు మనం వినకుండా మరి ఇది నాకు ఇష్టము, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను, దీనిలో మీ ప్రమేయం అవసరం లేదు అని మనం ఇతరులతోనూ మాట్లాడతాము. అలాగే దేవుడు మనకి ఆ వాక్యం ద్వారా చెప్పినప్పటికీ కూడా మరి దానిలో మనం నడవకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాము. అయితే మరి ఆ కృప లేకుండా అయితే మరి మనం ఆ గ్రహింపు అనేది మనం పొందలేము అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ కృపను, దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్లయితే మరి ఆయన ఏదైతే మనకు చూపిస్తా ఉన్నాడో మరి అది మనం చూడడానికి, అట్లాగే గ్రహించడానికి మరి ఆ జ్ఞానం అనేది మనం పొందుకోగలుగుతాము. Come with me to Genesis chapter 4 verse 6. Open your Bibles. Genesis chapter 4 verse 6. ఆదికాండము, sister, in Telugu. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. Simple advice. If you do well and listen to what I am saying, then sin won't rule you. But if you don't heed and listen to what I am saying, sin will rule you and ruin you. మరి నువ్వు మంచి పనులు చేసినట్లయితే మరి నా మాట వింటావు అనేది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి మనకిచ్చేటువంటి ఇది కూడా అదే అవకాశము. మనం మంచి పనులు చేసినట్లయితే మరి ఆయన చెప్పేటువంటి మాటను మనం వింటాము. మరి ఒకవేళ మనము ఆయన చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేసినట్లయితే మరి పాపమే మనల్ని ఏలుతుంది అనేది మనం గ్రహించాలి. Advices come from God. మరి ఈ సలహా అనేది మనకి దేవుడి యొద్ద నుంచే వచ్చి ఉన్నది. But what is Cain deciding? మరి కయ్యూను ఏం చేసి ఉన్నాడు? What does the Bible say? Come with me, Proverbs chapter 3. You know it, but read it. Proverbs chapter 3. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. Please see from verse 5. 5వ వచనం నుంచి చూసినట్లయితే, నీ స్వబుద్ధి ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Trust God and his advice for you with all your heart. Then నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. don't lean on your own understanding. Okay, now listen. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Then నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. Yeah, don't be wise in your own eyes. A person refuses to see sense
when he feels I am right. Very difficult even for God to make sense to that person, because he refuses to trust God's advice. He or she refuses to see God's word. He thinks what I am doing is right. God may say what he wants. God's word can say what it wants. But I have decided, I think I am right. No sense can come to a person who trusts his own wisdom, her own wisdom, and refuses to see and acknowledge that what God is saying is wiser and a better way of life. Amen? That is when sense doesn't enter, because we lean not on God but our own understanding. And we think, what we do, what we know is correct. Danger. Such a person will never prosper. Never prosper. Impossible. Because you're not looking to what God is saying. You're not looking to what his word is saying. And you're not looking to what the Holy Spirit is telling you in your heart. And listen. Listen and see what God is saying. But you're saying, no. This is how it will be. This is what I will do. No matter what may. అయితే మరి మనకి మనము జ్ఞానవంతులమని మనం అనుకోనవద్దు. అట్లాగే మరి మన సొంత బుద్ధి చేత, జ్ఞానం చేత మనం ఆలోచించినట్లయితే మరి మనం చేసేది మనకి సరిగానే అనిపిస్తుంది. మరి నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తా, నా ఇష్టము అని మనం దేవుని మీద ఆధారపడకుండా మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళినట్లు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే సెలవిస్తూ ఉందో, ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విని మరి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, మన పూర్ణ హృదయంతో మరి ఆయనను మనం వెంబడించినప్పుడు, అట్లాగే మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయనని ఆధారం చేసుకొని మనం జీవించినప్పుడు మరి ఆయన మన మార్గం సరళం చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కావాలనేది మనము ప్రార్థనలో మనం అడగాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అట్లాగే వాక్యం మనకు ఏదైతే సూటిగా స్పష్టంగా చెప్తుందో దానిని గ్రహించి దాని ప్రకారం మనం జీవించే మాదిరిగా మనం ఉండాలి. మరి ఒకవేళ ఆ విధంగా మనం ఉండనట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడము. కాబట్టి మరి దేవుడు మనకు ఏదైతే సెలవిస్తా ఉన్నాడో వాక్యం ద్వారా దానిని గ్రహించాలి. Trust the Lord with all your heart. మరి పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉండాలి. Don't lean on your wisdom. మరి మన సొంత స్వబుద్ధి మీద ఆధారపడకుండా ఉండాలి. Acknowledge God's ways. మరి ఆయన యొక్క మార్గములను మన జీవితంలో మనం కలిగి ఉండాలి. Don't be wise in your own eyes. మరి మన దృష్టిలో మనము జ్ఞానవంతులమని అనుకోవద్దు. Fear him. మరి ఆయనకు భయపడి ఉండండి. And please see what the next verse. You will have good health to your flesh and strength to your bones. Amen? You will have good health. You will have good health and strength. You will have a sound mind. You will have healthy relationships. And you will see God is taking care of everything because you're going according to God's sense. And you are not doing nonsense. What is nonsense? You and your wisdom, which is corrupted, which is fallen, and which doesn't go according to God's ways. Yeah. మరి 7వ వచనం చూసినట్లయితే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగునని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యొక్క త్రోవల్లో మనం నడిచినప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి మనమే జ్ఞానవంతులము అనుకోకుండా ఆయన ఎప్పుడైతే వెంబడిస్తామో మరి ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి మన ఎముకలకి సత్తువని ఇస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడాలి. మన సొంత జ్ఞానము పైన మనం ఆధారపడకుండా మరి దేవుని పైన ఆధారపడుతూ మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించే మాదిరిగా ఉండాలి.
మరి ఆయన ఎందుకు మనకు అది ఇస్తా అంటున్నాడంటే మరి మన సొంతంగా మనం ఆలోచించి మరి మన చిత్తానుసారంగా కాకుండా మరి ఆయన చిత్తానుసారంగా చేసినప్పుడు ఆయన మనకు సమస్తము అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. So don't be wise in your own eyes. కాబట్టి మనము జ్ఞానవంతులమని మనం అనుకున్నాం. Don't lean on your own wisdom. మన సొంత జ్ఞానం పైన మనం ఆధారపడకూడదు. Every day we will have to lean on God's wisdom మరి కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క జ్ఞానం పైన మనం ఆధారపడి ఉండాలి. and listen to His ways. ఆయన యొక్క మార్గంలను మనం వినే మాదిరిగా ఉండాలి. You know what is the first thing when Israel came out into the open after walking out from the Red Sea? What is the first thing God told them? ఇశ్రాయేలీయులు మరి ఎర్ర సముద్రంను దాటి వచ్చిన తర్వాత మరి మొదటిగా దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏమిటి? You know what God said? If you listen to my voice and do what I tell you, I, God Almighty, will heal you and no sickness will be on you. Word of God. Come to think of it, okay? Come to think of it. If you heed my advice and don't do as you think is right, then you will have soundness of mind, health, and you will be prosperous in every way. Sense. Coming to senses and doing God's way, not my way. Leaning on Him, trusting Him, listening to Him, and walking in obedience to His word and seeing His fruitfulness coming forth in my life. Amen? God's ways. Not my sense, but God's wisdom and understanding. And this is what happens to most of us. Where we lack that sense is when we refuse to see God's ways. And we say, no, I think, yeah. I think, I feel, I don't want to talk to him anymore because that's the way I feel. No. Don't go by your feelings. I choose not to forgive that person. Don't go by that. If you don't, then sin is lurking at your door and you will lose that sense and understanding of God, and you will kill yourself and you will kill this relationship and you will kill people around you. Simple. You may not do it with a knife today, but you will do it with words. Taunting words, hurting words, breaking words. Why? Anger has taken over our senses and we lean on our own understanding and not God's understanding. అయితే మరి ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, మీరు నా మాటకు చెవియొగ్గి మరి నేను చెప్పినట్లుగా మీరు నడుచుకున్నట్లయితే మరి మీకు ఆరోగ్యం ఇస్తాను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క మాటకి మరి మనం విధేయత చూపించాలి. మరి ఆయన యొక్క మాటకు మనం చెవియొగ్గి మరి మన సొంత స్వబుద్ధిమైన బుద్ధి పైన మనం ఆధారపడకుండా మరి ఆయన పైన మరి ఆయన యొక్క జ్ఞానం పైన మనం ఆధారపడి ఉన్నప్పుడు మరి మనకు ఆరోగ్యం అనేది ఇస్తాడు. మనం చేసే పని అంతటిలో కూడా మరి ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని ఉంచుతాడు. కాబట్టి మరి ఆయన పైన మనం ఆధారపడాలి. ఆయన యుద్ధ నుంచి మనం నేర్చుకోవాలి. మరి ఆయన చెప్పేటువంటి మాటలను వినడానికి మనం ప్రతిరోజు కూడా చెవియొగ్గి ఉండాలి. అలాగే ఆయన పైన మనం నమ్మిక అనేది ఉంచాలి. కాబట్టి మరి దేవుని యొక్క మార్గంలోని మనం విసర్జించకుండా మరి దేవుని యొక్క మార్గంలోని మనం అనుసరిస్తూ మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయనకి మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఫలభరితంగా ఆయన చేస్తాడు. కాబట్టి మరి మనముగా మరి నేను ఇతరులను నేను క్షమించాను, వారితో నేనెందుకు మాట్లాడాలి, వారు నేనెందుకు క్షమించాలి అని అనుకోకుండా మరి ప్రతి ఒక్కరిని మనం క్షమించేటువంటి హృదయం అనేది మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ క్షమాపణ అనేది మనం లేకుండా ఉన్నట్లయితే మరి పాపం అనేది మన ఇంటి తలుపు యొద్ద నిల్చొని ఉంటుంది. కాబట్టి ఆ పాపం మనల్ని ఏలనీయకుండా మరి దేవుని యొక్క ఆయన యొక్క చేతి కింద మనం ఉండేలాగా
మరి ఆయన యొక్క దీవెనలు మనం పొందుకునే ఉండేలాగా మనం ఉండాలి. అలాగే మరి ఆయన యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడును గాక అని మరి సమస్తము కూడా ఆయనకు అప్పగించి మరి మనకున్నటువంటి ప్రతి మనుషులకు ఉన్నటువంటి సంబంధాలని మరి మనం చంపుకోకుండా మరి దేవుని యొక్క వాక్యంతో మనం కట్టుకునే మాదిరిగా మనం ఉండాలి. So don't lean on your own understanding. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానం పైన మనం ఆధారపడిపోకూడదు. Trust God. దేవునిపై నమ్మకించుము. Don't be wise in your own eyes. మరి మీ దృష్టిలో మీరు జ్ఞానవంతులు అనుకోనవద్దు. Fear God. దేవుని యందు భయం కలిగి ఉండండి. Turn away from evil. మరి చెడుతనం నుంచి మరి దూరంగా వెళ్ళండి. You will be healthy. మరి మీకు ఆరోగ్యం కలుగుతుంది. You will be sound. మరి మీరు దీవించబడతారు. You will be blessed. మీరు ఆశీర్వదింపబడతారు. And God will take care. మరి దేవుడే ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. Amen. God will take care. That is why the Bible says, come with me, Proverbs chapter 28. Read. See what it says. Proverbs chapter 28. Open your Bibles. Read verse 26. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, Okay, read 25 and 26. Read. 25వ వచనం నుంచి, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. Amen. He who is of a proud heart stirs strife, but he who trusts in the Lord will prosper. He will. A proud man will always bring dissension, division. Yeah. Why pride? Because you're holding on to your own things and you're not willing to, see what God really wants in this situation. Agreed? And now please see the next verse. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, Yeah. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును అని చెప్తాం. Yeah. He who trusts in his own heart is a fool. What does the Bible say? Trust in the Lord with all your heart. Don't lean on your own understanding. In all your ways acknowledge him. He who trusts his own heart is a fool, but whoever walks wisely will be delivered. Yeah, amen? Say, walk wisely and be delivered. Amen? Walk wisely and you will be delivered. Walk wisely and you will be provided. Walk wisely and you will be healthy. Walk wisely and God will take care of your needs and my needs. Amen? Don't walk foolishly. What is foolishness? Where I stop trusting God and don't lean on him, but I trust my own heart and I lean on my own wisdom and I don't acknowledge what God is saying to me. Foolishness. I have lost sense. See? We get darkened. And in Cain's case, anger took over. Lost sense. God is saying, don't do that, son. No. I will do what I want. I want to kill my brother. And God says, if you do well, you will also be blessed. You will be blessed if you do well. And what is doing well? Just listen to my advice, what I am saying, and you will prosper. You will be healthy. But what happens? I refuse to listen. I will do what I want to do. And what do I want to do? I want to take revenge. What do I want to do? I want to hurt. What do I want to do? She did it, I will also do back. You've lost it. You've lost it. See, you've lost your sense because you're leaning on your own understanding and you want to do what your heart wants to do, not what God wants to do. Amen? Let God and his law and his word govern our thoughts, and may we trust him and act according to his wisdom. You will prosper, you will be healthy, you will be blessed. అయితే మరి ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మరి ఎవరైతే గర్వము కలిగి ఉంటారో మరి వారు కలహము రేపే మాదిరిగా ఉంటారు. అంటే సమాధాన పరిచే వారిగా ఉండకుండా మరి గొడవలు కలహాలు లేపేటువంటి వారిగా ఉంటారు. కానీ మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, నమ్మిక కలిగి ఉంటారో మరి వారు వర్ధిల్లే విధంగా ఉంటారని చెప్తా ఉన్నాడు. అలాగే మరి
మన మనస్సుని బట్టి మరి మన ఇష్టానుసారంగా మనం నడుచుకునేవాడు మరి బుద్ధిహీనుడుగా మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ బుద్ధిహీనులుగా మనం ఉండకుండా ఆ గర్వముతో ఆ కోపంతో క్రోధంతో మనం నిండిపోయి ఉండకుండా మరి దేవుని పైన నమ్మిక ఉంచి ఆయన పైన ఆధారపడేటువంటి జీవితం అనేది మనం కలిగి ఉండాలి. మరి అలాగే జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనునని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. మరి మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయన యొక్క చిత్తమే నెరవేర్చబడాలని మరి దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనం మంచి ఆరోగ్యం అనేది మనం పొందుకుంటాము, మనం వర్ధిల్లే మాదిరిగా ఉంటాము. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మరి వీటన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండి మరి దేవుని పైన ఆధారపడేటువంటి జీవితం అనేది మనం కలిగి ఉండాలి. అలాగే మరి కయ్యూని విషయంలో కూడా అదే జరిగి ఉన్నది. మరి ఆయన అయితే కోపానికి లోబడిపోయి ఉన్నాడు. మరి మనము కూడా కొన్ని సమయాల్లో ఆ కోపంతో మరి ఆ వ్యక్తి నా పట్ల ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మరి నేను కూడా అదే మాదిరిగా ఉంటానని మరి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ మరి కయ్యూని విషయంలో దేవుడు చెప్తానే ఉన్నాడు, నువ్వు మంచి పని చేసినట్లయితే మరి నువ్వు కోపంలో నిలిచి ఉండవు, మరి నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. కానీ మరి ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఆయన యొక్క సహోదరుని చంపడానికి మరి ఆయన హృదయంలో ఆ నిర్ణయం అనేది తీసుకొని ఉన్నాడు. మరి నా ఇష్టానుసారంగా నేను చేస్తాననేటువంటి హృదయం అనేది ఆయన కలిగి ఉన్నాడు. మరి మనము కూడా కొన్ని సమయాల్లో ఆ మాదిరిగానే ఉంటాం. ఇతరులను మనం క్షమించకుండా మరి ఇది నా ఇష్టం, అతను నా పట్ల ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మరి నేను కూడా క్షమించను అని మరి ఆ కోపంలో మన గర్వంతో మనం నిండిపోతూ ఉంటాము. కాబట్టి ఆ మాదిరిగా మనం ఉండకుండా మరి దేవుడు మనకి చెప్పినట్లు ఆ జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. మన సహోదరులను మనం ప్రేమిస్తూ వారిని క్షమించేటువంటి హృదయం అనేది మనం కలిగి ఉండాలి. మరి ఆయనను గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయనకి ప్రథమ స్థానం అనేది మనం ఇచ్చినప్పుడు ఆయన హస్తాల కింద మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని కాపాడతాడు. అలాగే మంచి ఆరోగ్యాన్ని మనకి ఇస్తా అని చెప్పి ఉన్నాడు, మనల్ని వర్ధిల్లే మాదిరిగా ఆయన చేస్తా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన పైన మనం ఆధారపడి జీవించాలి. Two things go back with today. Trust in the Lord and lean on Him. Say that. మరి రెండు విషయాలు మనం ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సి ఉన్నది. ఏమిటి అంటే దేవుని పైన నమ్మిక ఉంచడం ఒకటి, రెండోది ఆయన పైన ఆధారపడి జీవించడం అనేది. Don't be wise in your own eyes. మన దృష్టిలో మనము జ్ఞానవంతులమని అనుకోవద్దు. Fear God. మరి దేవునికి భయపడి ఉండాలి. And turn away from evil. మరి చెడుతనంని విసర్జించి మనం పారిపోవాలి. You will prosper. మరి మీరు వర్ధిల్లుతారు. You will be healthy. మరి మీరు ఆరోగ్యం పొందుకుంటారు. You will be blessed. మీరు ఆశీర్వదింపబడతారు. Trust God to do that. Because He said it. Trust Him. Don't be wise in your own eyes. Listen to what He is saying and what His word says. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడాలి. మరి ఆయన పైన మనం విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యము మనకి ఏదైతే సెలవిస్తుందో మరి దాన్ని గ్రహించేటువంటి జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. Next example, Saul, the king. God tells him, go there, take King Agag and the Amalekites, do what I am telling you to do. Okay? You know what he does? He spares the king. He brings all the cattle which is good. And why he does that, you know? Not because he wants to sacrifice to God, but because he fears people. You know, when you lose your sense, when you start fearing people around you. When you start fearing people around you, you lose your sense. And you do what others want to do, not what God wants to do. Second. First is anger. Next example is this. And you know what he tells? No, but I feared all the people because they will go away. And I won't have my kingdom. But who gave you the kingdom? God. Who gave you the people around you? God. Amen? God gave you people around you to bless you, to serve you, to work with you. So don't do what they want you to do. Do what God wants you to do. Because people around you will start saying, no, we can do this. You don't have to go according to this book. Do what we are saying. See, everybody is doing. See, all are doing. Wait.
Let's see what God says. Amen. Fear of people makes you lose your senses. Fear of people make you lose your senses. ఉదాహరణ రాజు గురించి మరి దేవుడు ఆయనకు సెలవిచ్చినది ఏమిటి అని అంటే మరి అమాలేకుల రాజు అయినటువంటి అగబుని మరి ఆయన యొక్క దేశాన్ని అంతటిని కూడా నాశనం చేసి మరి పశు పక్షులను దేనిని కూడా మరి వదిలిపెట్టకుండా మరి అన్నిటినీ నాశనం చేసి తీసుకొని రమ్మని చెప్తే మరి ఆయన ఏం చేసి ఉన్నాడనంటే శ్రేష్టమైనటువంటి పశువులని అలాగే మరి ఆ రాజును కూడా ఆయన చంపకుండా తీసుకొని వచ్చి ఉన్నాడు. మరి ఎందుకోసం ఆ మాదిరిగా చేసి ఉన్నాడు, మరి వాటిని బలివ్వడానికి తీసుకొచ్చాడా అనంటే మరి అది ఒక్కటే కారణం కాదు. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భయపడి ఉన్నాడు. మరి అందును బట్టి మరి ఆ శ్రేష్టమైన వాటన్నిటిని కూడా మరి చంపకుండా సంహరించకుండా మరి తిరిగి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మరి ఆయన యొక్క రాజ్యాన్ని అధికారాన్ని మరి కోల్పోతాననేటువంటి భయంతో మరి వాటిని చంపకుండా మరి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మరి ఆయన యొక్క రాజ్యము ఆయనకు ఎవరిచ్చారు అని అంటే మరి దేవుడే కదా ఆయనకి ఇచ్చింది. అయినప్పటికీ కూడా మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఆయన భయపడిపోయి మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకి ఆయన మీరి మరి వ్యతిరేకంగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం భయానికి ఆందోళనకి మనం గురవుతామో మనం గ్రహించేటువంటి శక్తిని అనేది మనం కోల్పోతామనేది మరి సౌలు రాజును మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. Come with me. 1 Samuel chapter 15 verse 23 and 24. Please read. 1 Samuel chapter 15 verse 23 and 24. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23-24 వచనములు మనం చూసినట్లయితే, listen, read sister. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. Yeah, and stubbornness is as మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. Can you see? I feared people and their voice, so I did what they told me to do. You lose senses and you lose your common understanding and wisdom that God gave you, that you have to first listen to God. God gave you the kingdom. God gave you the family. God blessed you with work. God blessed you with people around you. And if everything is going well, keep one thing in mind. Everything has come from God. People don't rule and don't advise you contrary to what God is saying. Amen? Let God's word and God's wisdom rule over you more than what people around you say. Everybody is doing it. All follow this way. It's okay. Do it. It's an easy way. Yet, I will wait. And I will listen to what God and His word says. Why am I saying this, you know? Because if you listen to God, please keep 3 things in mind. If you listen to God, you will be blessed. If you listen to God, you will be healed. If you listen to God, you will prosper. Hallelujah! Can you say? So why listen to people and disobey God? Better to listen to what God is saying and know that every blessing has come from Him. So I will not lean on my own understanding previously, neither am I going to lean on the understanding of people who take me away from what God is saying. Amen? Take me away from what God is saying. We lose sense when we listen to ungodly advice. We lose sense when we listen to people who tell us it's okay to do this. When God says something, we better obey Him. And we will be healthy, we will be prosperous, we will be blessed. Amen? Trust me. Again and again I am telling you. We will be healthy, we will be prosperous, and we will be blessed. అయితే మరి సౌలు రాజును మనం చూసినట్లయితే మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయపడిపోయి మరి దేవుని యొక్క ఆజ్ఞను ఆయన మీరి పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
అయితే మరి ఆయనకి రాజ్యం అనేది ఇచ్చింది మరి దేవుడే. అట్లాగే మనకి కూడా కుటుంబాన్ని ఏర్పరిచింది. అట్లాగే మరి మనం చేసే పని అంతటిలో కూడా మరి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మన జ్ఞానము కానీ మరి మన సొంత స్వబుద్ధి కానీ ఇదేది కాదు, కానీ మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని దీవిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మరి అందరూ కూడా మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు కదా, మరి మీరు కూడా చేయండి తప్పేముంది అని మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ మరి మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనం దేవుని పైన ఆధారపడాలి. మరి దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే సెలవిస్తుందో మరి దానిపైన ఆధారపడి వాక్యానుసారంగా మనం జీవించాలి. మరి నేను ఆ మాదిరిగా నేను చెయ్యను, దేవుని పైన ఆధారపడతాను అనేటువంటి జ్ఞానము గ్రహింపు అనేది మనము కలిగి ఉండి మరి ఇతరులకు మనం చెప్పే మాదిరిగా ఉండాలి. అలాగే మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం అనేది మరి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటకు విధేయత కలిగి మరి మనం జీవిస్తామో మరి మన జీవితంలో మనం 3 విషయాలు అనేది మనం పొందుకుంటాము. మరి మొదటిగా ఆరోగ్యము, మరి రెండవదిగా మరి ఆయన యొక్క దీవెనలు మనం పొందుకుంటాము, మూడవదిగా మనం వర్ధిల్లే మాదిరిగా ఉంటాము. కాబట్టి మరి ఆయన యొక్క మాటకు మనం చెవియొగ్గే మాదిరిగా ఉండాలి. మరి మనల్ని మనం అదే పరీక్షించుకుంటూ ఉండాలి. మరి దేవుని పైన ఆధారపడుతూ మరి ఆయన యొక్క మాటలను మనం వింటూ ఉన్నామా, లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనకు ఏదైతే చెప్తూ మరి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో మరి వారి మాటల్ని బట్టి మనం నడుస్తూ ఉన్నామా అనేది మరి మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. Because when we listen to God and understand what he is saying, we turn away from evil and we are blessed and healed. మరి ఎప్పుడైతే మరి దేవుడు చెప్పేటువంటి మాటల్ని మనం విని మరి అది అర్థం చేసుకొని గ్రహిస్తామో మరి మనం చెడుతనముని విసర్జించే మాదిరిగా మనం ఉంటాము. Come, Matthew chapter 13. Please see, I'm speaking so that we get healed. I'm speaking so that we get blessed. I'm speaking so that we truly prosper in soul, in mind and in body, and in all things that God wants us to be blessed. Matthew chapter 13. Please see. Listen from verse 14. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవుల వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ మరి ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని చెప్తా ఉన్నాడు. Amen. Can you see the word there? Lest they should see with their eyes and hear with their ears, lest they should understand with their hearts and turn, so that I should heal them. I should say, Lord, I want to be healed. Lord, I want to be healed. Lord, I want to be healed. Help me to see. Help me to hear. And help me to understand. So that I turn and I come back to you. Coming to senses. Got me? A man comes back to his senses when he can see what God is showing, hear what God is saying, understand what God is saying, turns away from his own ways and walks in God's ways. That man, that woman, my brother and sister, will be healed, will be prosperous, will be blessed abundantly. Amen? God's ways. Or either am I going to trust my own heart, lean on my own understanding, be wise in my own eyes and continue foolishly and get destroyed. God doesn't want his children to be destroyed. You agree? Amen? Yeah, God doesn't want us to be destroyed. So what we should pray? Help me to see your ways. Help me to understand your ways. Help me to hear. Help me to turn away from all wickedness and do what you're telling me so that I am blessed. Say, I am blessed. Say, I am blessed. I am blessed. I am blessed. When I see God's ways, when I hear his voice, and I understand his ways, and I turn from all that is evil and do what he wants. Amen? That is said coming back to your senses. Coming back to your senses. That is exactly
what God wants from His children. That every day we see His ways, hear His voice, understand His ways, turn to Him, lean on Him, and be blessed by Him. Amen? Be blessed. Be blessed. Be blessed. Be blessed by God, who is a loving Father. మరి దేవుడి యొక్క మార్గంలను మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన యొక్క మాటలు ఏదైతే సెలవిస్తూ ఉందో మరి దానికి చెవియొగ్గే మాదిరిగా మనం ఉండాలి. మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి కన్నులారా చూస్తూ కూడా వినకుండా మరి అర్థం చేసుకోకుండా గ్రహించకుండా ఉన్నట్లయితే మరి మనకు స్వస్థత కలగదు అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మనకు స్వస్థత కావాలి అనంటే మరి మనం చూసేటువంటిది మరి వినేటువంటిది మరి అలాగే చదివేటువంటి వాక్యాన్ని మన హృదయంలో నుంచి అంగీకరించి మరి దాన్ని గ్రహించేటువంటి శక్తిని జ్ఞానాన్ని మనకు కలగచేయమని మనం వేడుకోవాలి. అందుని బట్టి మరి మనకు స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క మార్గంలను మనం అర్థం చేసుకొని గ్రహించి మరి మన స్వబుద్ధి పైన ఆధారపడకుండా మరి దేవుని యొక్క జ్ఞానం పైన ఆధారపడి మరి ఆ బుద్ధిహీనత నుంచి మరి విడుదల పొంది మరి దేవుని మనం వెంబడించే మాదిరిగా ఉండాలి. అప్పుడు ఆయన మనకి స్వస్థతను అలాగే ఆశీర్వాదాన్ని మన ప్రతి ఒక్క విషయంలో మనల్ని వర్ధిలింప చేస్తానని మనం వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనము ఆయన పైన ఆధారపడేటువంటి జీవితం అనేది మనం కలిగి ఉండాలి. Yeah. Come with me. I'll show you an example. Open to 2 Chronicles. 2 Chronicles chapter 33. Please see. 2 Chronicles chapter 33 verse 10 onwards. Read. రెండో దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి 2 చూసినట్లయితే Chronicles 33:10 onwards. Read. రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10వ వచనము. Read. యెహోవా మనష్షేకు అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. Can you see? God was speaking to Manasseh, but he refused to listen. Then God took him by a hook and took him bound to Babylon. Now listen, read. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహిగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. Hallelujah. Coming back to your senses. Coming back to your senses. Again and again I'm telling you, some or the other this has been on my heart from the last whole week. And God is saying, son, there is only one way for you to prosper. Come back to your senses. Don't lean on your wisdom. Don't lean on your heart. Lean on my words and my wisdom. Listen to what I am saying and you will be blessed. Amen? What did Jesus say? If you see, if you hear, if you understand, you turn away from evil, you will be healed. Amen? That is exactly what Manasseh did. He refused to listen, refused to see God's ways, got hooked, taken to Assyria or Babylon as a slave, and there he humbled himself. Lord, I'm willing to see your ways. Lord, I'm willing to listen. Lord, I'm willing to correct my heart. Come back to Jerusalem. Amen? Come back to Jerusalem. Come back to senses. You will be blessed. You will be healed. You will prosper. Amen? See, you'll see every person that I'm going to show you, this is the only way. There's no other way in the Bible. Listen, see, understand what I'm saying, do it, you will be healed, you will be blessed, you will prosper. Do anything opposite, if you lean on your own understanding and be wise without me and be independent of me, you will suffer. You will suffer. But God is so loving. When you are suffering, when you call me, I will save you. I will save you. I will save you. Don't be proud.
Don't be proud. Don't be stubborn. Don't hold on to your ways. Look to God's ways and say, teach me, lead me, help my heart to lean on Jesus every day and to learn from him. Hallelujah. You will be blessed. You will be blessed. అయితే మరి మనషే మొదటిగా మరి దేవుడు వర్తమానం పంపించినప్పుడు మాత్రం ఆయన చెవి యొగ్గి వినలేదు, కానీ మరి దేవుడు ఎప్పుడైతే ఆయన యొక్క అవిధేయతను బట్టి మరి బబులోను చెరకి గొలుసులతో బంధించి తీసుకెళ్లేటువంటి పని, ఆయనకి ఉగ్రత ఆ శిక్ష అనేది ఇచ్చినప్పుడు మరి అక్కడ ఆయన దేవుని యందు మరి విధేయత కలిగి మరి నీ మార్గంలో నాకు చూపించు ప్రభువా అని మరి ఆయన క్షమించి మరలా ఆయనను తిరిగి మరి ఇజ్రాయేల్ దేశంలోకి తీసుకొచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి దేవుడు మనకు ఏదైతే సెలవిస్తామో ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మన గ్రహింపు అనేది దేవుడి యొక్క మాటకి విధేయత చూపించకుండా మరి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఆయన గ్రహించకుండా ఉన్నాడు. కాబట్టి మరి ఆ చెరలోకి ఆయనని పంపించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి యేసు ప్రభు కూడా మనకు అదే సెలవిస్తూ ఉన్నారు. మరి మీరు కనులారా ఏదైతే చూస్తూ ఉన్నారో, చెవులారా ఏదైతే వింటూ ఉన్నారో దానిని బట్టి ఆ గ్రహింపు అనేది మీరు కలిగి ఉన్నప్పుడు మరి హృదయం అనేది మరి పాపం నుంచి తిప్పుకొని మనము అన్నిటి నుంచి విసర్జించి మరి ఆయనపై ఆధారపడి ఉన్నప్పుడు మనకు స్వస్థత కలుగజేస్తా అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఆశీర్వదింపజేస్తాను అని చెప్తా ఉన్నాడు, వర్ధిల్లింపజేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడి పైన ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఆయన యొక్క మాటలు మనకు ఏదైతే సెలవిస్తూ ఉందో అది గ్రహించేటువంటి శక్తిని మనం పొందుకొని ఉండాలి. మరి మన బుద్ధిహీనత నుంచి అట్లాగే మనమే జ్ఞానవంతులమని మన సొంత జ్ఞానం పైన మనం ఆధారపడకుండా మరి ఆయనపై ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఆ మాదిరిగా మనం ఉండకుండా ఉన్నట్లయితే మనం శిక్షలోకి వెళ్తాము, మరి ఆయన శిక్షిస్తాను అనేటువంటిది మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళినా కూడా మరి దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మరి ఆయన యొక్క క్షమాగుణము చాలా గొప్పది. అందుని బట్లే మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవా నన్ను క్షమించు, మరి నీ మార్గంలో నాకు నేర్పించు అనేది మనం అడిగినప్పుడు మరి అప్పుడు కూడా ఆయన మనల్ని తిరిగి మరి ఆయన క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనిషిని బట్టి మనం గ్రహించాలి. Another example, open to Jeremiah, so that I want it to seep in so that you will understand. Jeremiah chapter 38. Please say. Jeremiah chapter 38. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము. Please read from verse 15. 15వ వచనం నుంచి చూసినట్లయితే, ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియచెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. Jeremiah is telling the king, I'm going to advise you something. Please listen. Don't kill me. You'll have to obey what God is saying and see what he is called to obey. Read. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేసెను. See what advice Jeremiah is giving the king. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లా, నేను దేవుడు ఇజ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. Can you see what is the advice? Be quiet, just surrender to the king of Babylon, you will live. Nothing will happen to you, your family, everybody. You know why? Because God will take care of you. But you know what is his own fear and people's fear? No. This cannot be possible. I will lean on my own understanding. I will be wise in my own eyes. God has spoken, but I will do what I feel. See what happens. Consequences. Read. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లా, నేను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నావు. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. I am afraid of the Chaldeans. They may just take me and surrender me and I will get killed. Please listen. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, they will not deliver you. Listen.
నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గుర్చి యెహోవా సెలవిచ్చుచున్న మాటను చిత్తగించి ఆలకించుము. Ah. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియచేసెను. Yeah. యూదా You know what will happen? If you don't surrender, you will get killed. Now comes the fear of the heart. Should I do what is natural, or should I listen to the supernatural word of God? Amen? Naturally, I think I'm going to get killed. Fear has gripped me. But Jeremiah is saying, don't worry, God will protect you. Amen? Don't lean on your own understanding. You know what he does? You know what he does? He goes by his heart and his feelings and his fears. Babylon king comes, kills his sons, burns everything, and everything is finished. Chapter 39, verse 6. Read. 39వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. Can you see? His sons got killed, everything got burnt, his eyes got plucked, and he was taken captive. When you lean on your own understanding. Simple. Again and again I'm telling you. Obeying God, obeying his word, and listening to him brings blessing, prosperity, protection. God said, I will protect you, no? Why are you worried about the Babylonian king? I will protect you. I will keep you safe. Do what I am telling you. You will be protected. Amen? Do what I am saying. God is saying, you will be protected. So you will have, please listen. If you listen to God and lean on him and not on your own wisdom and your own understanding and doing your own way, but if you fear him, then you will be blessed, you will be healed, you will be prosperous, and you will be protected. Amen? You will be protected. That's why the Bible says, no? I lift my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. He will not allow my foot to slip, for he doesn't slumber nor sleep. He who keeps Israel will keep me. Hallelujah! God's word. God will keep you. God will preserve you. God will prosper you. God will bless your going out and coming in when you lean on him and his word and his wisdom. Amen? అయితే మరి సిద్కియా రాజు మరి దేవుడు ఇర్మియా ద్వారా చెప్పినటువంటి మాటలకి చెవి ఎగ్గకుండా మరి ఆయన ఇష్టానుసారంగా చేయడాన్ని బట్టి మరి ఆయన కుమారులు కూడా చనిపోవడం అనేది జరిగింది. ఆయన పట్టణం కూడా కాల్చివేయబడింది. మరి ఆయన కన్నులు కూడా ఊడబీకి వేసి మరి ఆయన బందీగా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి ఆయన సొంత జ్ఞానం పైన ఆధారపడితే మరి ఇంత నష్టాన్ని అనేది ఆయన చూడవలసి వచ్చింది. కాబట్టి మరి మనము మన సొంత జ్ఞానం పైన మనం ఆధారపడకుండా మరి దేవుడి పైన మనం ఆధారపడి ఆయన జ్ఞానం పైన ఆధారపడి మరి ఆయన మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే మాదిరిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ సిద్కియా రాజు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నా మాట నువ్వు విన్నట్లయితే నేను రక్షిస్తాను అనేటువంటి వాగ్దానం చేసి ఉన్నాడు. నిన్ను కాపాడుతాను ప్రతి ఒక్క విషయంలో అని చెప్పి ఉన్నాడు. కానీ మరి ఆయన దేవుని యొక్క మాటకు అనేది ఆయన చెవి ఎగ్గకుండా మరి ఆయన సొంత జ్ఞానం పైన ఆయన ఆధారపడి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి ఆయన ఎక్కడ హేళన చేస్తారు అనేటువంటి ఆందోళనకు గురైపోయి మరి ఆయన సొంత నిర్ణయం పైన ఆధారపడినప్పుడు మరి ఆయన చాలా నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఆ మాదిరిగా ఉండకుండా మరి దేవుడి పైన ఆధారపడాలి. ఆయన జ్ఞానం పైన అట్లాగే ఆయన మార్గంలో పైన మనం ఆధారపడి ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన కాపాడుతాడు.
అలాగే ఇజ్రాయేలు యొక్క దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు అని మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కొండల తట్టు నా కళ్ళెత్తి చూస్తూ ఉన్నాను, నా రక్షణ నాకు సహాయం నీ నుంచి కాకుండా నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా మరి దేవుని తట్టు మనం కన్నులెత్తి చూడాలి, ఆయన పైన ఆధారపడాలి. అలాగే మన రాకపోకలంతటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఆధారం చేసుకొని మరి మన బుద్ధిహీనతను అనేది విడిచిపెట్టి మరి ఆయన మార్గంలో అన్నాడు మనం నడిచే మాదిరిగా ప్రతిరోజు కూడా సిద్ధపడాలి. అందుని బట్టి ఆయన మనల్ని దీవిస్తాడు. మరి అలాగే మనకు ఆరోగ్యం ఇస్తా అని చెప్తా ఉన్నాడు, మనల్ని వర్ధిల్లింపజేస్తా అన్నాడు, అలాగే మనల్ని రక్షిస్తాను అని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనని మనం ఆధారం చేసుకొని మనం జీవించాలి. The next example, Nebuchadnezzar, Daniel chapter 4. Read Daniel chapter 4. Please see verse 30. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. See, he is saying in his heart, and he is saying, I built, I did. Now please listen. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. Huh. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. Huh. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. Got it? Next 7 years, you lose your senses because you're proud. You lose your senses. You'll become like an animal. You'll be eating grass. You will lose your senses. Why? Because of your pride. Anger, senses lost. Can you see? Pride, senses lost. I. Just see our conversations. We are never bothered, never worried of what God wants. I. And God says, next 7 years you will be down, so that you know that I, the Lord Almighty God, the creator of heaven and earth, I lift whom I want, when I want, and I bring people down when I want. Amen? God, lean not on your own understanding. Don't be proud. Don't be self-willed. Submit to Him. Listen to Him. Lean on Him. Trust me. You will prosper. You will be healed. You will be blessed. You will be protected. And now the 5th thing, God will lift you up. Amen? God will lift you up. See, God lifts up Nebuchadnezzar. When? Please see now. Read. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల్ల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అయ్యెను. అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అయ్యెను. Then, 34. Read, sister, 34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను. Hallelujah. నా బుద్ధి, I got back my senses. You'll get back your senses when pride goes. When pride goes.
I, me, mine. See? But who gave you the power to earn? God. Who gave you the wisdom to earn? God. Who gave you the opportunities to earn? God. Who blessed you? God. How did you get the idea or wisdom or strength or people? God. Amen? God. Always remember, don't lean on your own wisdom. Lean on Him. Trust Him. Give up evil and you will be blessed. Amen? అయితే మరి నెబుకద్నెజరు మరి ఎప్పుడైతే ఆయన గర్వంతో నిండిపోయి ఉన్నాడో మరి దేవుని చిత్తానుసారంగా కాకుండా మరి నేనే ఇవన్నీ కట్టించుకున్నాను, నేనే ఇవన్నీ చేసి ఉన్నాను అని అనుకున్నప్పుడు దేవుడు ఆయనకి తర్వాత 7 సంవత్సరాలు ఆయనకి శిక్ష అనేది విధించి ఉన్నాడు. మరి ఒక పశువులాగా మరి నువ్వు గడ్డి మేస్తావు అనేటువంటి మరి అంత కఠినమైనటువంటి శిక్షణకి ఆయనని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆయన దేవుడిని తెలుసుకొని ఉన్నాడో మరి ఆ తర్వాత అప్పుడు నాకు బుద్ధి అనేది మరలా వచ్చి ఉన్నది అని చెప్పడం అనేది చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడైతే ఆయన గర్వాన్ని అనేది విడిచిపెట్టి ఉన్నాడో మరి దేవుడు అన్ని ఆయన ఆశీర్వదించాలి అన్నా లేదంటే పడద్రోయాలి అన్నా కూడా మరి ఆయనకు అధికారం ఉంది అనేటువంటి జ్ఞానం అనేది ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి మరి మనం కూడా ఆ గర్వాన్ని అనేది మన జీవితంలో ఉంచుకోకుండా మరి దేవుని పైన ఆధారపడాలి, ఆయన పైన మన నమ్మిక ఉంచాలి. మరి చెడుతనమును మనం విసర్జించినప్పుడు మరి మనల్ని దేవుడు ఆయన నిలబెడతానని చెప్తా ఉన్నాడు, మనకు స్వస్థత అనేది కలగచేస్తా అని చెప్తా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం కూడా ఆయనపై ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. Read verse 34, 36 and 37 in Telugu. Please listen. 36, 37 వచనములు చూసినట్లయితే, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయుచూ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని, ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తి కలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు వచ్చెను. Amen. God will restore, God will bless more than before. You know why? Because now you can handle success. You have come to your senses. When pride goes, no, and humility comes, God blesses a man, blesses a woman more, because now you can handle things. Because if you are successful when you are proud, then you are always going to think you did it. So God has to bring us back to our senses. That's how we come to our senses, where God teaches us, you don't rule the earth. You don't have the strength. You learn to look to the Lord and say, my help comes from the Lord, the maker of heaven and earth. Got me? Once you say that, you're restored. Once you say that, you're blessed. Once you say that, you come back to where you belong as a son and as a daughter of God. Amen? You will be blessed. Why am I taking this? So that you and I understand this truth and see, am I doing things my way? Am I leaning on my own strength? Am I depending on people? Am I depending on my power? Am I depending on my connections? Am I depending on things that I see? Or am I depending on the unseen God every day? And am I seeing Him, hearing Him, being led by His word and walking with Him? Amen? You will be blessed. Loving brothers and sisters, trust me, you will be blessed. I will be blessed abundantly. Because God says, if you trust me, lean on me, turn from evil, I will prosper you, I will heal you, I will protect you, I will bless you and lift you up. Amen? Who doesn't want to be receiving these blessings from God? Who doesn't want? Tell me. But maybe somewhere we are blinded
with our stubborn ways. Maybe God is asking us to humble, to give up anger, yeah, and to give up our own ways and obey Him in our lives. మరి అయితే నెబుకద్నెజరు ఆయన మరలా ఎప్పుడైతే ఆయన బుద్ధిని అనేది మనం ఆయన పొందుకొని ఉన్నాడో మరి దేవుడు ఆయన్ని ఇంత ముందు ఉన్న దానికంటే కూడా మరి ఇంకెక్కువగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయన అధిక ఘనత అట్లాగే ప్రభావం ఆయన పొందుకొనిలాగున మరి ఆయన రాజ్య సంబంధులు అందరూ కూడా మరి ఆయన దగ్గరికి వచ్చి మరి సలహాలు సూచనలు తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. ఆయన ఎప్పుడైతే గర్వాన్ని అనేది విడిచిపెట్టి ఉన్నారో అంటే ఆయన తగ్గింపుతనం అనేది మరి ఆయన జీవితంలో చూపించినప్పుడు దేవుని ఆయనని ఆశీర్వదించినట్టుగా మరి వర్ధిల్లింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి గర్వం ఎప్పుడైతే మరి పోతుందో అప్పుడు ఆ తగ్గింపుతనం అనేది మన జీవితంలో కూడా వస్తుంది. కాబట్టి ఆ గర్వాన్ని ఆ కోపాన్ని మనం విడిచిపెట్టేసి మరి దేవుని పైన మరి భూమి ఆకాశంలోని సృజించినటువంటి దేవుడి పైన మన సహాయం ఆయన నుంచి వస్తుంది. కాబట్టి ఆయన తట్టు మనము చూసే మాదిరిగా మరి ఆయన పైన ఆధారపడేటువంటి జీవితం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఇక్కడ మనం ఆయన యొక్క కుమారులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనని మన జీవితంలో కనపరిచే మాదిరిగా ఉండాలి. కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ఆయన యొక్క మార్గంలో ఆయనపై మనం ఆధారపడుతూ దేవుడు మనకు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో అది గ్రహించేటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని మరి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ మరి చెడుతనమును విసర్జిస్తూ ఆయనపై నమ్మిక విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. మరి అందుని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా అన్నాడు, అలాగే మరి స్వస్థత కలుగ చేస్తా అన్నాడు, వదిలింప చేస్తా అన్నాడు, మరి మనల్ని గొప్పగా నిలబెడతాను అని కూడా చెప్తా ఉన్నాడు, మనల్ని కాపాడుతాను చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి దేవుడి పైన మనం ఆధారపడేటువంటి జీవితాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. The last example, Luke chapter 15. Come. Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయము Verse 11. A man had 2 sons. And you know the story. One said, "Give me my property." Whose property? Yours? No, I want my property, my share. I want to do what I want to do. I will go where I want to go. I will meet what kind of friends I want to meet. I will throw all that money and enjoy myself. And the father is looking at him. Really, son? Okay, take. You want it your way? Have it. Have it. You want it your way? Have it. Go do what you want. And he goes, he squanders, lives as he wants, and then the Bible says he's eating with the pigs. And when he's eating with the pigs, he comes to his, I told you, no. Sometimes when we are with the pigs only we come to our senses. What to do? When we eating grass, when we eat these things, और नाक जब ये जमीन पे पूरा आ जाता है ना तभी वो आंख ऊपर जाता है. तब तक आंख ऊपर नहीं जाता है, तब तक वो नाक ऐसा रहता है. You know who I am? You know where I come from? और जो नाक जब भी नीचे जाता है ना, and it touches the ground, no, then the head also touches and says, Lord, I need you. That's it. Simple. A man comes back to his senses and turns back and goes home to the Father's house. Amen? And when you go back to the Father's house, see the joy. That's all I'm saying. See the joy. Please come back to your senses. See the joy. Because when you come back as a son and as a daughter, your clothes are put on, your ring is given, your shoe is given, and you're hugged and said, come back home. This is the place where you belong. Not in the dust, not among pigs, not eating grass, but at my table, says the Lord. Amen? At my table. Come back to your senses. Turn. Lean on the Lord. Don't be wise in your own ways. Trust Him and fear Him
And may you be healed, prosperous, may you be blessed abundantly, may you be lifted up, and may you be protected, and may I be protected by God. Amen? Let's truly pray for this today. Amen? And see God's abundant blessing on our life. And that we come back to our senses and look to the Lord. అయితే మరి ఇక్కడ ఒక తండ్రికి మరి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరి ఇద్దరు కూడా మరి మా ఆస్తిని పంచిపెట్టమని అడిగినప్పుడు మరి వారికి అది ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అందులో ఒక కుమారుడు మరి దానిని తీసుకువెళ్ళి మరి వ్యర్థంగా ఆయన యొక్క ఖర్చుల కొరకు ఉపయోగించుకొని మరి ఆయన జల్సాలు చేసి మరి తిని త్రాగి దాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేసినాడు. మరి ఎప్పుడైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోయిందో మరి అప్పుడు ఆయనకు ఆకలి వేసి మరి ఒక దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు మరి తినడానికి కూడా ఆయన తిండి లేదు. మరి అటువంటి సమయంలో పందుల యొక్క పొట్టును ఆయన తినడానికి వెళ్ళి ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆయనకి మరి మరల ఆయనకు బుద్ధి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Read that, sister. Actually, it will be nice. Luke 15, verse 16 and 17. వారు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెప్పించి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. Hallelujah. When you come to your senses, no, you are alive to God. You are alive to God, and you are alive to God's blessings on your life. Amen. Don't be with pigs. Don't have pride. Don't be filled with anger. Yeah. Don't try to do your way when God is saying something else. And then don't hold on to your own wisdom, but submit to the wisdom of God. Why do you call me Lord, Lord, and don't do what I tell you? If I am Lord, Jesus says, you will build your house on the rock. And what is the man who builds the house on the rock called? Wise man. He dug deep, has a strong foundation. When wind comes, rain comes, flood comes, his house doesn't fall. Amen? House? You will not fall. You will not fall. Because the Lord will protect. The Lord will preserve. The Lord will take care. Amen? Trust the Lord with all your heart. Don't lean on your own understanding. In all your ways acknowledge Him, and He will bless your path. Don't be wise in your own eyes. Turn away from everything that is evil. You will be healthy in your flesh, and your bones will be strong. Thus says the Lord God. Amen? Amen. I pray this blessing on all of us today. Amen? That we will be healthy, strong, protected, preserved, prospered by the Father in Christ Jesus, and by the power and the work of God, the Holy Spirit. Amen? Yeah. కాబట్టి మరి ఆ కుమారుడికి ఎప్పుడైతే బుద్ధి అనేది మరల వచ్చిందో మరి ఆయన తండ్రి ఇంటికి తిరిగి వచ్చి ఉన్నాడు. మరి అందును బట్టి మనం కూడా బుద్ధి అనేది మనం పొందుకున్నప్పుడు మరి దేవునికి మనం సజీవంగా ఉంటాము.
ఆయన యొక్క పరలోక రాజ్యానికి మనం సజీవంగా ఇక్కడ వెలిగించబడుతూ ఉంటాము. కాబట్టి మరి మనము కూడా మరలా మన బుద్ధికి మనం తిరిగి రావాలి. మరి మనమైతే ఆ పందులతోటి అట్లాగే ఈ దుమ్ము ధూళితో మనం ఉండడానికి పిలువబడలేదు, కానీ మరి ఆయన యొక్క భోజనపు బల్ల దగ్గర మనల్ని కూర్చోబెట్టుకొని మరి ఆయన మనల్ని పోషిస్తా అని చెప్తా ఉన్నాడు. మరి కాబట్టి మరి ఆయన యొక్క మార్గంలో మనం నడిచే మాదిరిగా ఉండాలి. ఆయన యొక్క మాటకు మనం విధేయత చూపించే మాదిరిగా ఉండాలి. మరి యేసయ్య చెప్పి ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు, మరి నేను చెప్పినటువంటి మాటలు మీరు చెవియొగ్గకుండా మరి మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అని చెప్పి ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యొక్క మాటలు విని మరి ఆయన యొక్క గృహాన్ని ఆయన యొక్క పునాది పైన కట్టుకొని ఉంటారో, బండ పైన కట్టుకొని ఉంటారో, మరి అటువంటి వాని యొక్క ఇల్లు మరి కూల్చబడదు. మరి గాలికి కానీ తుఫానుకు కానీ ఏది వచ్చినా కూడా మరి కదల్చబడకుండా స్థిరంగా ఉంటుందని చెప్పి ఉన్నాడు. మరి అటువంటి వాడు మరి బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వానిగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మనము మన సొంత జ్ఞానం పైన కాకుండా మరి దేవుని యొక్క జ్ఞానం పైన ఆధారపడాలి. మరి ఆయన యొక్క మాటల యందు మనం నమ్మిక విశ్వాసం అనేది కలిగి ఉండాలి. మరి మన మార్గం అంతటిలో కూడా మరి ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో ఆయన దీవిస్తాడు, మనల్ని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మరి ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన మరి మనము ప్రతి ఒక్క విషయంలో ఆయనపై విశ్వాసత కలిగి నమ్మిక కలిగి ఉంచడం, ఆయనపై ఆధారపడడం అనేది మరి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన జ్ఞానంతో మనం నింపబడి ఉన్నప్పుడు మరి చెడుతనముని విసర్జించి మరి దేవునికి ఆయన వెంబడించే మాదిరిగా మనం ఉంటాము. అప్పుడు మనం ఆరోగ్యం పొందుకుంటాము. మరి మన ఎముకలకు సత్తువ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఇంకా ఆశీర్వదింపబడతాము, వర్ధిల్లింపబడతాము, మనల్ని కాపాడబడతాము. అట్లాగే మనల్ని ఆయన ఒక తలగా ఆయన ఉంచబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం జ్ఞానము కలిగి బుద్ధి కలిగి మరి గ్రహింపు కలిగేటువంటి శక్తిని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాము. Let's open our Bibles to where we started. 2 Timothy chapter 2, verse 24, 25 and 26. Read. And the servant of the Lord must not quarrel, but be gentle to all, able to teach and patient, in humility correcting those who are in opposition, if God perhaps will grant them repentance so that they may know the truth, and that they may come to their senses and escape the snare of the devil, having been taken captive by him to do his will. Amen? Can you see? Who should give us grace? God. Who should bring us to our senses? God. God should open eyes. God should open ears. God should open heart. Amen? So what do we pray now? God, open my eyes, my ears, my heart, and open eyes, ears, and hearts of people around me. Amen? You do it. Because I cannot. Because when I start talking, I quarrel. See? Don't quarrel. A man and a woman of God should not quarrel, but be patient. So how to live in this situation? Give me the grace. Give me the strength. Give me the understanding, O Holy Spirit of God. And every day teach me to be a man and a woman led by you and by the living word of Jesus Christ. I want to see, I want to hear, I want to understand him and led by him in this given situation. Amen? So that I pray for people who are around me, that God will open their eyes as he's opening mine, that God will give sense to us, so that we all turn and come back to you. Amen? Pray. Pray. Yeah? After sister finishes, we'll pray. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, నేర్పులేని మూడుల వితర్కములు జగడంలను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనకి కృపని అట్లాగే మరి ఆయన యొక్క సహనాన్ని మనకు అనుగ్రహించేది ఆయనే. కాబట్టి మరి దేవుని పైన మనం ఆధారపడి ఉండాలి. మరి
ఇతరులను క్షమించేటువంటి హృదయం అనేది మనం కలిగి ఉండాలి. మరి వారితో మన సొంతంగా మనం వెళ్ళి మాట్లాడినట్లయితే మరి గొడవలే అవుతాయి. ఎందుకంటే ఏ మాదిరిగా దానిని మనం చేయాలి అనేది మనకు తెలియదు, ఏ మాదిరిగా మనం మాట్లాడాలనేది తెలియదు. కానీ మరి ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో మరి ఆయన సమస్తము చక్కబరుస్తాడు. ఆ సమాధానం అనేది అందరి మధ్యలో ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మరి దేవుడి పైన మనం ఆధారపడాలి. మరి ఆయన పైన మనం ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన యొక్క మార్గంలో పైన మనం ఆధారపడి ఉన్నప్పుడు ఆయనే మరి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చక్కబరచడమే కాకుండా మరి బోధింప సమర్థుడుగాను అలాగే కీడును సహించే వారిగాను ఆయన చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనము ఆయన పైన ఆధారపడి మన జీవితాలు ఆయన పైన కట్టుకోవాలి. మరి దేవుని యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఆయన యొక్క సత్యమైనటువంటి వాక్యం పైన మనం నమ్మిక అనేది, నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. Amen. Before we pray, just listen carefully to what I'm saying. And I'm really saying it in love. Because I know God is dealing with me also in love. And He's saying only one thing. Don't lean on your own understanding to handle anything. Trust Him. One. Don't be wise in your own eyes. I can do it. I know how to turn this person. I know how to turn this situation. I have the capacity. No, 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 no. No. Don't be wise in your own eyes in all your dealings. But let every evil way go away and fear the Lord with all your heart. Amen. Trust and fear. Two things you do, I do. We will be blessed. We will be prosperous. We will be protected. God will preserve us and God will lift us up. And we will be healthy. Amen? God's word to us this morning. Trust me, fear me. Don't lean on your own understanding and don't be wise in your own eyes. Amen. కాబట్టి మరి మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మరి దేవుడు మనల్ని ప్రేమపూర్వకంగా మరి ఇవన్నీ మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మన జీవితంలో మరి మొదటిగా ఆయనపై ఆధారపడడం అనేది, అలాగే మరి ఆయన యొక్క మాటకి మనం భయపడి జీవించడం అనేది, మనం పైన మనం ఆధారపడకుండా మరి మన దృష్టికి మనమే జ్ఞానులమని అనుకోనకుండా మరి దేవుని పైన ఆధారపడి మరి ఆయన యందు నమ్మిక అనేది మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయన అధికారమును మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తా అంటున్నాడు. అలాగే మనకు స్వస్థతను అనుగ్రహిస్తా అని చెప్తా ఉన్నాడు. అట్లాగే మనల్ని వర్ధిల్లింప చేస్తాను, ఆశీర్వదిస్తాను, మనల్ని కాపాడుతానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యందు నమ్మకం అనేది ఉంచాలి. అట్లాగే ఆయన యందు మనం భయం కలిగి జీవించాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Just close your eyes for a few moments. కొంత సమయం మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. No matter what the situation is, మరి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, no matter what the problem is, no matter what and where you are placed right now, మరి ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, మరి ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా, remember this advice. Trust the Lord with all your heart. మరి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోండి. మరి మీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచమని. Don't lean on your own understanding. మరి మన స్వబుద్ధిని పైన మనం ఆధారపడకుండా, Don't lean on your own understanding. మరి మన స్వబుద్ధి పైన మనం ఆధారపడకుండా ఉండాలి. In all your ways right now acknowledge Him. మన మార్గంలో అన్నిటిలో కూడా, మన ప్రవర్తన అంతటిలో కూడా మరి ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుందాము. Bring the Lord in all your ways. మన మార్గంలో అన్నిటిలో, మన ప్రవర్తన అంతటిలో కూడా మరి దేవుని మనం తీసుకొని వద్దాము. Everything that you're thinking, planning, deciding, everything that is happening right now in your life and around you, just tell Jesus, come in and step in, Lord. మరి మనం చేసే ప్రతి ఒక్క పనిలో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మరి యేసయ్య, మరి నీవు నా యొద్దకు రా,
మరి మా జీవితంలో నువ్వు ఉండు, మా జీవితంలోకి నువ్వు అడుగుపెట్టి నడిపించమని మనం వేడుకుందాము. Let me not be ruled by fear. మరి మనం భయముతో మనం ఏలబడకుండా, Let me not be ruled by anger. మరి కోపంతో మనం ఏలుబడి చేయకుండా, Let me not be ruled by pride. గర్వంతో మనం ఏలుబడి చేయకుండా ఉండాలి. Let me not be ruled by my selfish ambitions. మరి మన సొంత కార్యములను బట్టి మనము ఏలుబడి చేయబడకుండా ఉండాలి. But let me be guided by your word. మరి నీ యొక్క వాక్యం పైన మేము నడవడానికి మాకు సహాయం Let me దయచేయండి. be guided by your Holy Spirit. నీ పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపింపును మాకు May I దయచేయండి. only learn to fear you, Jesus. మరి మేము కేవలము యేసయ్య నీకు మాత్రమే భయపడలాగున మాకు May I నేర్పించండి. learn to trust you, Jesus. యేసయ్య మరి నిన్ను నమ్మడం మాకు నేర్పించండి. May I learn to truly see your miracle in my life. దేవా, మేము నిజంగా తండ్రి మరి నీ అద్భుత కార్యములను మా జీవితంలో చూడడానికి మాకు సహాయం దయచేయండి. As I humble myself and surrender to you, Jesus, మరి మమ్మల్ని మేము తగ్గించుకొని మరి మీకు అప్పగించుకుంటూ ఉండగా have your way in me. మరి నీ మార్గము మా జీవితంలో నెరవేర్చమని Have వేడుకుంటున్నాము. your way in my family. మరి మీ చిత్తము మా కుటుంబాలలో నెరవేర్చబడమని Have your వేడుకుంటున్నాము. way in my work. మరి మేము చేసే యొక్క పనిలో మరి నీ చిత్తము జరిపించు. Have your way in all that I do. మరి నేను చేసే పని అంతటిలో కూడా నేను ఏది చేసినా కూడా In మరి నీ all చిత్తమే that I నెరవేర్చుకుంటాను. think and speak. మరి నేను మాట్లాడేది ఆలోచనది ఏదైతే ఉందో Have your way in me, Jesus. మరి నీ చిత్తమే జరిగించబడును గాక. You be glorified in me. మరి నీవు మాత్రమే ఘనపరచబడును గాక. You be lifted high in me. మరి మా జీవితంలో నీవు మాత్రమే మహిమపరచబడును గాక. Pray. You pray and ask. Ask for help. Ask for strength. Ask for patience. Ask for God's divine healing from all fear and anxiety about the future, about things that are happening right now. Say, Lord, supernaturally intervene and give me the patience that the father had in the prodigal son story, where he waited patiently for the son to come back home. Whatever your need is, pray. Don't be afraid to tell the Lord. Don't be afraid to pour out your heart. You and I are to eat at the table of the Lord and not anywhere else. We are blessed, sons and daughters, not to eat crumbs that fall, but to eat at the table. So come back as a son and a daughter to eat from the table of the Lord, in your heart and in your mind. Prepare your heart. Confess your sins. May we confess our sin and tell him, Lord, I'm sorry that I've leaned on my own understanding. I've leaned on my own wisdom. I've leaned on my own strength. I've leaned on my own, power and capacity and talents and gifts. Yeah, these are all from you, God. May I learn to surrender to you and acknowledge you as Lord over all, Jesus. Be Lord over all. Be Lord over all. Be the Lord over everything that I think, speak and do, Jesus. Be Lord over my family. Be Lord over my workplace. Be Lord in all that I think, speak and do. Father, bless me. Bless me. Bless me. Heal me. As you come to the table of the Lord, may you receive healing in Jesus' name. May you receive new, fresh word of anointing on your heart, of wisdom, of understanding. May you receive divine favor and see blessings coming your way as you listen to the Lord. Let's prepare our hearts to come to the table of the Lord and pray as we come.
that we truly partake with the Lord. Xavier, can you just come? Holy, holy Lord God Almighty. Are you Lord God Almighty? Holy, holy. Are you Lord God Almighty? Worthy is the Lamb. Worthy is the Lamb. You are holy. Holy. Are you Lord God Almighty? Worthy is the Lamb. Worthy is the Lamb. Sing Shuddha, Shuddha. Parishuddha Prabhu. Shuddha, Shuddha. Parishuddha Prabhu. Arudu, Arudu. You are holy. Holy. Are you Lord God Almighty? Worthy is the Lamb. Worthy is the Lamb. God, our loving Father, we look to you. తండ్రి దేవ మరి మేము నీ వైపు చూస్తూ ఉన్నాము. We come to the table because Jesus has invited us to come to the table. తండ్రి దేవ మరి నీ యొద్ద బల్ల యొద్ద దగ్గరికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. మరి యేసయ్య మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. We thank you, Jesus, for what you did for us on the cross. యేసయ్య మరి మీరు చేసినటువంటి శిలువ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for your work in us by the power of God, the Holy Spirit. యేసయ్య మరి మీరు పరిశుద్ధాత్మని ద్వారా మా జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Give us the grace to see and to listen. ప్రభా మరి అది చూడడానికి మరి కావాల్సినటువంటి కృపని మాకు దయచేయమని Give us the grace to understand. మరి అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపను అనుగ్రహించండి. Give us the grace to turn around from all things that are evil. మరి చెడుతనము నుంచి విసర్జించి మరి నిన్ను నీ వైపు చూడడానికి మాకు కావాల్సినటువంటి కృపను అనుగ్రహించండి. Teach us to turn away from anger, from pride, from self-will, hard-heartedness. మరి కోపము నుంచి, క్రోధం నుంచి, గర్వము నుంచి, మరి హృదయ కాఠిన్యము నుంచి మేము తిప్పబడడానికి మాకు సహాయం దయచేయండి. Give us a spirit of humility, మరి తగ్గింపు కలిగినటువంటి ఆత్మని మాకు దయచేయండి. that we will learn to lean on Jesus, మరి దానిని బట్టి మేము యేసయ్యపై ఆధారపడి జీవించడానికి సహాయం to దయచేయండి. learn from Him, ఆయన యొద్ద నుంచి మేము నేర్చుకోవడానికి, to listen to Him, ఆయనను బట్టి మేము వినడానికి, and to be led by Him every day. ఆయన ద్వారా మేము ప్రతిరోజు కూడా నడిపింపబడడానికి Teach us, Jesus, యేసయ్య మాకు నేర్పించండి. not to lean on our own understanding, మా స్వబుద్ధి పైన మేము ఆధారం చేసుకోనకుండా but in all our ways to acknowledge You as Lord.
మరి మా ప్రవర్తన అంతటిలో కూడా నీ అధికారంలో ఒప్పుకోవడానికి మాకు సహాయం not to దయచేయండి. be wise in our own eyes, మరి మా దృష్టిలో మేము జ్ఞానులమని అనుకోనకుండా but to fear you, Jesus, మరి యేసయ్య నీకు భయపడి జీవించేటువంటి and జీవితం to మాకు turn దయచేయండి. away from everything that's evil, మరి చెడుతనమును అన్నిటి నుంచి కూడా మేము వెనుతిరగడానికి సహాయం so that దయచేయండి. we are healed in the flesh and in the bones, మరి అందును బట్టి మరి మాకు కావలసినటువంటి స్వస్థతను మరి ఆరోగ్యమును మాకు so అనుగ్రహించండి. that we are healed in our minds, మరి అందును బట్టి మా ఆలోచనలో తండ్రి మీరు so that స్వస్థపరచబడతాము. we are blessed with godly wisdom and sense, మరి దేవుని గురించినటువంటి జ్ఞానంతో మేము ఆశీర్వదింపబడతాము. so that we see your protection and your provisions for our lives. అందును బట్టి మరి నీ యొక్క రక్షణను మీరు మాకు ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వదించే విధానాన్ని మేము So that చూడగలుగుతాము. we truly see your presence at work in us and among us. దానిని బట్టి మరి మీరు మా జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని మేము నిజంగా చూడడానికి మాకు సహాయం చేయండి. Forgive us our sin మరి మేము చేసిన ప్రతి ఒక్క తప్పును of క్షమించండి. not trusting you, Lord. మరి నిన్ను నమ్మకుండా ఉన్నటువంటి చేసిన పాపాన్ని బట్టి Forgive us our sin మరి మేము చేసిన తప్పును of క్షమించండి. not leaning on you. నీపై ఆధారపడకుండా ఉన్న జీవితాన్ని బట్టి Forgive us our sin మరి మేము చేసిన తప్పును for క్షమించండి. being wise in our own eyes. మరి మా దృష్టిలో మేమే జ్ఞానులు అనుకున్న విధానాన్ని బట్టి Teach us to lean on you, Jesus, యేసయ్య మరి మాకు నేర్పించండి నీపై ఆధారపడడం, and to learn from you. నీ యొద్ద నుంచి నేర్చుకునడము. Bless us, Lord. మమ్మల్ని దీవించండి తండ్రి, Bless us. మమ్మల్ని దీవించండి. All of us gathered here, bless us, Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. As we come to your table, మరి నీ యొక్క బల్ల యొద్దకు మేము వచ్చి may ఉండగా, may we partake of you, Jesus. మరి యేసయ్య నిన్ను మేము తీసుకుంటూ ఉండగా May we be blessed by you, Jesus. మరి మేమందరం కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడి Your word has blessed our lives. నీ యొక్క వాక్యము మమ్మల్ని దీవించి ఉన్నది. Let the healing begin మరి ఆ స్వస్థత మా జీవితంలో కలుగును. in us and among us. మా ద్వారా మా చుట్టూ ఉన్న పరిస్థితి. As we take this bread and this wine, మరి ఈ రొట్టెని ఈ ద్రాక్ష రసాన్ని మేము we తీసుకుంటూ ఉండగా, pray that you bless it, మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, మీరు దీన్ని ఆశీర్వదించమని. and may we be blessed మరి మేము కూడా in ఆశీర్వదింపబడి spirit, ఆత్మలోను in soul and body. మరి శరీరములోను కూడా May we be blessed మరి మేమందరం కూడా ఆశీర్వదింపబడి among all our family members and in our relationships with people around us. మరి మా కుటుంబాల్లో మా బంధువులు మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మనుషుల మధ్యలో తండ్రి మరి మీ సమాధానం కురిపించండి. And we pray that we see more and more of you, Jesus, in us and through us. యేసయ్య మరి నిన్నే మేము అందరిలో కూడా చూడడానికి మా అందరికీ కూడా సహాయం By the దయచేయండి. power of your strength and your glory, మరి నీ యొక్క శక్తి చేత నీ యొక్క మహిమ చేత teach us to walk by faith మరి విశ్వాసంతో నడవడాన్ని మాకు నేర్పించండి. and never in fear. భయంతో కాకుండా May we walk as sons and daughters మరి మేము కుమారులుగా కుమార్తెలుగా నడుస్తూ ఉండగా and receive your inheritance for us మరి నీ యొక్క వారసత్వాన్ని మేము అందరం పొందుకునేలాగా సహాయం with దయచేయండి. every spiritual blessing in the heavenly places. మరి పరలోకం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదము మా అందరికి పైన ఉంటుంది. May it be manifested in us and among us here on earth. మరి మేమందరం కూడా ఇక్కడ నిన్ను కనపరచడానికి మరి మా చుట్టూ కనపరచడానికి సహాయం దయచేయండి. As your name is hallowed, మరి నీ నామమే పరిశుద్ధపరచబడి your will is done నీ చిత్తమే నెరవేర్చబడి and your glory revealed. మరి నీ యొక్క మహిమ అందరికి కనపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామం నడి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Let's eat and drink. Just take a few moments to be silent. Don't move. Just be there. Just continue thanking and blessing the Lord. Tell Him, thank you, Lord. I believe that you have blessed me. Say that, sister. I believe that you have blessed me. మరి దేవా మీరు నన్ను ఆశీర్వదించి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. I believe your blessings have begun in me. మరి నీ ఆశీర్వాదములు మా జీవితంలో కలుగుతూ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. I believe healing from the crown of my head to my toe.
మరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభా మరి నీ యొక్క స్వస్థత మా జీవితంలో కలుగుతుంది అని మేము నమ్ముతూ ఉన్నాం. I believe your protection over me and my family members. మరి నేను నమ్ముతూ ఉన్నాను మరి నీ యొక్క రక్షణ కంచె మరి నా చుట్టూ నా కుటుంబం చుట్టూ ఉంది And all the church of yours. మరి నీ యొక్క ప్రతి ఒక్క సంఘం పైన ఉంది అని That you will నమ్ముతున్నాను. bless us with wisdom. మరి మీరు మాకు కావాల్సినటువంటి జ్ఞానంతో మీరు You will నింపమని bless us with understanding. మరి బుద్ధి గ్రహింపు కలిగి జీవించడానికి మాకు సహాయం That you చేయండి. will teach us to lean on you, Jesus. మరి నీపై ఆధారపడడం మాకు నేర్పించండి యేసయ్య. And to walk in godly fear. మరి దేవుని యందు భయం కలిగి మేము For జీవించాలి. your glory and honor. నీ యొక్క నామ ఘనత మహిమ Bless us, Father. తండ్రి మమ్మల్ని In the ఆశీర్వదించండి. precious name of Jesus. యేసు యొక్క నామములో Bless us. మమ్మల్ని ఆశీర్వదించండి. Heal us. మాకు స్వస్థతను అనుగ్రహించండి. Restore us మమ్మల్ని మళ్ళీ కట్టండి to ప్రభు. fullness of life. మరి జీవము కలిగి ఉండడానికి And the power and work of God the Holy Spirit పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా వెలుగు ద్వారా at work in us and through us. మరి మాలోను మరి మాతోను కార్యం చేయబడును గాక. The Lord go before us. దేవుడు మనకు ముందుగా వెళ్ళును గాక. The Lord be behind us. దేవుడు మన వెనుక The ఉండును Lord గాక. be above us. మరి దేవుడు మన పైన ఉండును The గాక. Lord within us. మరి దేవుడు మనలో ఉండును గాక. Bless us మమ్మల్ని and దీవించండి. make us whole. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. In